రెసిడెన్షియల్ విద్యా విధానం మాజీ ప్రధాని పివి నరసింహారావు మది నుంచి పుట్టిన బృహత్తరమైన ఆలోచన. ఈ ఆలోచనను మరో ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుంది. వేలాదిగా గురుకులాలు ఏర్పాటు చేసి నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పుకు కృషి చేశారు. తెలంగాణ గురుకులాల విద్యార్థులు ఇప్పటికే ఉన్నత చదువుల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నిరుపేదల పాలిట వరంగా మారిన ఇటువంటి గురుకుల విద్యా విధానంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందా? గురుకులాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురుకుల విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గురుకులాల వల్ల కుటుంబంలో సంబంధాలు దెబ్బతింటున్నట్టు నివేదిక వచ్చిందని రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. భవిష్యత్తులో ఇది సామాజిక రుగ్మతగా మారే ప్రమాదం ఉందన్నారు. సెమీ రెసిడెన్షియల్ పేరుతో కొత్త విధానాన్ని ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్రంలో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో చర్చించడానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ గారు. ప్రవీణ్ గారు, అంటే ఎట్లా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని? ఒకవైపు చూస్తుంటే గురుకుల విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతున్నారు, కెరీర్లో ఎట్లా ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్న సందర్భంలో సీఎం వ్యాఖ్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. సీఎం గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడినట్టుగా అనిపిస్తున్నది. వారికి విద్యాశాఖ గురించి మరి ఏ అధికారి అయితే బ్రీఫ్ చేసిండో నాకు తెలియదు, కానీ వారు ఏ రిపోర్టును ఉటంకిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారో ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఆ రిపోర్టు చూస్తే తప్ప సీఎం గారు ఏ ఉద్దేశంతో మరి గురుకులాల వల్ల కుటుంబాల్లో సంబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అన్న విషయం చెప్పారో అర్థం కాదు. నిజానికి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం హాస్టల్లేనండి. నిజానికి సీఎం గారు అంటే ఈ చిన్న వయసులోనే ఒకటవ తరగతిలోనే, రెండవ తరగతిలోనే, మూడవ తరగతిలోనే పిల్లలను హాస్టళ్ళలో పెట్టే పరిస్థితి వస్తే సీఎం గారు అన్న మాటలు వాస్తవమే. అంటే పిల్లలకు ఈ ఫార్మేటివ్ స్టేజ్ అంటారు, అంటే బిడ్డ మరి తల్లి పొత్తిళ్ళ నుండి ఎట్లయితే పెద్దగా అవడం జరుగుతుందో ఆ సమయంలో తల్లి టచ్ కానీ తండ్రి టచ్ కానీ లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాలు తగ్గిపోతాయి. అంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదనేది అది సైంటిఫిక్గా కూడా అందరు చెప్తారు. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకులాలు 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించిన ఇది కానీ, లేకపోతే 1984లో ఎన్టీఆర్ గారు పెట్టినవి కానీ, 1970లలో పివి నరసింహారావు గారు పెట్టినవి, అవన్నీ కూడా 5వ తరగతి 6వ తరగతిలో అడ్మిషన్లు తీసుకుంటారు. మరి ఎందుకు ఆనాడు పివి నరసింహారావు గారు, 1984లో ఎన్టీ రామారావు గారు, 2014లో కేసీఆర్ గారు వీటిని ఎక్కువగానే చేసుకుంటూ పోయిండు తప్ప తగ్గించలేదు. దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆనాడు పివి నరసింహారావు గారు ఏమనుకున్నారంటే ప్రధానమంత్రుల పిల్లలు, అదేవిధంగా ముఖ్యమంత్రుల పిల్లలు, అగర్భ శ్రీమంతుల పిల్లలు వాళ్ళందరూ కూడా డూన్ స్కూల్స్కు, ఆ స్కూల్స్కు, ఈ స్కూల్స్కు వెళ్తున్నారు. టాలెంటెడ్ పిల్లలు వాళ్ళందరినీ కూడా దగ్గరుండి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై చదివిస్తున్నారు. మరి ఆ పరిస్థితి పేదవాళ్లకు ఎందుకు రాకూడదు? పేదవాళ్ళు కూడా మరి ఆనాడు గురుకులం అనేది ఆ ద్రోణాచార్యుడి సమయంలో అర్జునుడికి కానీ, లేకపోతే కౌరవులకు, పాండవులకు వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే గురుకులాలు పెట్టి మరి ఆ గురుకులాల్లో గురువు దగ్గరే పిల్లలందరూ కూడా శిష్యరికం చేసిన ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ అదేవిధంగా మనకు స్వాతంత్రం రాకముందు కూడా మన దగ్గర ఎన్నో
మెథడిస్ట్ స్కూల్స్, తర్వాత రకరకాల మిషన్ స్కూల్స్ స్వాతంత్రం రాకముందు కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఈనాడు బీజేపీలో ఉండే నాయకులు, బీఆర్ఎస్లో, తర్వాత కాంగ్రెస్లో, తర్వాత మిగతా రకరకాల పార్టీల్లో ఉండే నాయకులు, వాళ్ళ పిల్లల నాయకులు కూడా అక్కడి నుంచి అలాంటి స్కూళ్ళ నుంచే వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆనాడు పివి నరసింహారావు గారు ఏమనుకున్నారంటే ఈ విధంగా మరి ధనవంతుల పిల్లలే చదవాలా, పేదవాళ్ళ పిల్లలు ఎందుకు చదవకూడదు, పేదల్లో మరి ముఖ్యంగా టాలెంటెడ్ పిల్లలు ఎందుకు చదవకూడదు అని ఆనాడు సర్వేలని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కొడిగనహల్లి, అదేవిధంగా కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో తాడికొండలో 3 గురుకులాలు స్టార్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 3 అయితే సరిపోదు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి 1924లో ఒక స్థాయికి తీసుకొచ్చారు. అంటే దాదాపు 46 గురుకులాలు ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత కేసీఆర్ గారు వాటిని 1000 గురుకులాలుగా మార్చారు. అంటే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి నిజంగా ఈ వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉందని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, వారు ఒకటేమో కేసీఆర్ గారు ఏ అద్భుతమైన కార్యక్రమాలను చేశారో అవన్నీ పనికి రాకుండా పోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అంతే తప్ప మరి అదే రెండవది ఏంటంటే వారు పూర్తిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇంకా జీవోలు అవన్నీ రాలేదు కాబట్టి నేను పూర్తిగా దీని మీద కామెంట్ చేయలేను. కానీ ప్రైమా ఫేసి ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సిందే. నిజానికి ఇంకా 1000 కాదు, ఇంకొక 5000 గురుకులాలో, ఒక 6000 గురుకులాలో చేసి ఇంకా పేరెంట్స్ని కూడా ట్రైన్ చేస్తాను. తర్వాత పేరెంట్స్ని ట్రైన్ చేసి పేరెంట్స్ పిల్లల్ని ఇంకా ఏ విధంగా బాగా చదివించాలన్న. అంటే ప్రవీణ్ గారు అంటే దీనిలో కొంత మోడిఫికేషన్స్ చేసి, మార్పులు చేసి మరింత మెరుగైన విధంగా ఉండే విధంగా చేస్తే అది ఒక పద్ధతి, ఇట్స్ ఫైన్, ఓకే అని అనుకోవచ్చు అభివృద్ధి చేసే విధంగా. కానీ ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది అని చేసిన వ్యాఖ్యలను ఎట్లా పరిగణించాల్సి ఉంటుంది? పూర్తిగా ముఖ్యమంత్రి గారికి అవగాహన రాహిత్యం. అంటే ముఖ్యమంత్రి గారు కేవలం ధనవంతుల కుటుంబాల్లో జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఈరోజు గురుకులాల వల్ల పేదవాళ్ళు, నిజానికి గురుకులాల్లో ఎందుకు ఈరోజు ఒకప్పుడు లేని క్రేజ్ ఇలా కేసీఆర్ గారి పాలన ఎందుకు వచ్చింది గురుకులాల్లో అంటే, ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఒకప్పుడు పురుగులన్నం తినే పరిస్థితి నుండి అలా సన్నబిన్నం తినే పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు సాంబారు, కూరగాయలు తిని బతికే పరిస్థితి నుండి, నీళ్ళచారు తినే పరిస్థితి నుండి ఈరోజు మటను, చికెను, తర్వాత నెయ్యి, రాగి మాల్టు ఇవన్నీ వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు తెలుగు మీడియంలో చదవడమే గగనంగా ఉండే పరిస్థితి నుండి అలా ఇంగ్లీషు, ఫ్రెంచు, కోడింగ్, రకరకాల లాంగ్వేజెస్ పిల్లలు నేర్చుకునే పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకులాల నుంచి కేవలం 3-4 MBBS సీట్లు వచ్చేవి. ఇవాళ కేవలం తెలంగాణలో ఒక గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచే ఈ సంవత్సరం నీటిలో కూడా దాదాపుగా 150 మందికి మెడిసిన్ రాబోతున్నది. ప్రతి సంవత్సరం కూడా 300 నుంచి 400 మందికి మెడిసిన్, వేలాది మంది IITలు, ఇంజనీర్లు. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సంవత్సరం అయితే ఒక చెంచు సామాజిక వర్గానికి, అంటే అంతరించిపోతున్న ఆదిమ తెగ అయిన ఒక చెంచు, ఆ తెగ నుండి ఒక విద్యార్థి అలా IITకి పోబోతున్నాడండి. అంటే ఒకసారి ఆలోచించండి, అడవుల్లో ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని గురుకులాల్లో తీసుకొచ్చి చదివించినందుకు వాళ్ళు ఇట్లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, పైలట్స్ అయ్యారు, నావల్ క్యాప్టెన్స్ అయ్యారు. విదేశాలకు దాదాపుగా 400 మంది 500 మంది పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఒకప్పుడు రూపాయలు చూడని వాళ్ళు ఇలా డాలర్లు సంపాదిస్తున్నారు. ఎర్రబస్ ఎక్కిన వాళ్ళు ఎయిర్ బస్ విమానం ఎక్కిపోతున్నారండి. సో ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి కనిపించడం లేదు, తెలిసినా కూడా వాటిని పక్కకు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఏంటంటే, ప్రతి 2వ శనివారం తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లల్ని కలవడానికి వస్తారు. అదేవిధంగా సమ్మర్ అంతా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి సంవత్సరంలో 3 సార్లు పిల్లలకు వెకేషన్ వస్తుంది. 1 దసరా వెకేషన్, 2 సంక్రాంతి వెకేషన్, 3 సమ్మర్ వెకేషన్, మధ్యలో పనులు ఉంటే పోతారు. ప్రతి శనివారం, ఆదివారం 2 సార్లు కూడా తల్లిదండ్రులు పిల్లల దగ్గరకు వచ్చి గంటల తరబడి అక్కడ కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేసిపోతారు. కేవలం ఆ విద్యా సంవత్సరంలో వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో, ఆ 180 వర్కింగ్ డేస్ ఉంటాయో, ఆ 180 వర్కింగ్ డేస్, 190 వర్కింగ్ డేస్ అప్పుడు మాత్రమే మరి పిల్లలు బడిలో ఉంటారండి. అదేవిధంగా ఉపాధ్యాయులు సొంత పిల్లల్లాగా పిల్లల్ని చూసుకుంటారండి. తర్వాత పిల్లలకి ఏమైనా వెంటనే తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు.
పిల్లలతో మాట్లాడాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు కూడా ఆ యాక్సెస్ కల్పిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇప్పుడు గురుకులాలు లేకపోతే ఏం జరుగుతుందో మీకు చెప్తాను. గురుకులాలు లేకపోతే పిల్లలు 10వ తరగతిలోనే డ్రాప్ అవుట్ అవుతారు, రకరకాల వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో అందరూ కూడా చాలామంది వలసకు పోతుంటారు. ఖమ్మం వాళ్ళు మహబూబ్నగర్ వాళ్ళు నల్గొండకు వెళ్తారు, నల్గొండ వాళ్ళు గుంటూరుకి వెళ్తారు, లేకపోతే గుంటూరు వాళ్ళు ఇంకొక జిల్లా వాళ్ళు ఖమ్మంలో మిరపకాయలు ఎరడానికి పోతుంటారు. రకరకాల జీవనోపాధుల కోసం రకరకాల ప్రాంతాలకు వితిన్ తెలంగాణ ఈ వ్యవస్థతో ముడిపడి అనేక అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక సామాజిక స్థితిలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది ఈ వ్యవస్థ అనేది ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడదాం, డీటెయిల్ గా చర్చిద్దాం. కానీ చిన్న బ్రేక్. ఒక్క నిమిషం స్వేచ్ఛగా చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లలు రేపు ఈ గురుకులాలు లేకపోతే ఈ పిల్లలు పూర్తిగా మళ్ళీ బాల కార్మికులయ్యే ప్రమాదం ఉన్నది. 12వ తరగతి అయిపోయిన వెంటనే 12వ తరగతి కాకముందే బాల్య వివాహాలు జరిగి అమ్మాయిలు వాళ్ళ కళలు పూర్తిగా సమాధయ్యే ప్రమాదం ఉన్నది. అందుకొరకే కదా ఆనాడు ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలలే కాదు, గురుకుల డిగ్రీ కళాశాలలు కూడా పెట్టి ఇవాళ సైనిక్ స్కూల్స్ కానీ, సైనిక్ కాలేజెస్ కానీ, లా కాలేజెస్ కానీ ఇవన్నీ పెట్టింది గురుకుల వ్యవస్థలోనే కదా. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదా రేవంత్ రెడ్డి గారికి? అంటే వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది. అవును, ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండడంలో తప్పు లేదండి, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా తప్పు లేదు. కానీ ఆ ముఖ్యమంత్రి లాంటి అదృష్టం లేని వాళ్ళు, ఆగర్భ శ్రీమంతుల్లాగా బతకని అదృష్టం లేని వాళ్ళు, అదేవిధంగా అనాదిగా అణచివేయబడ్డ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా ముఖ్యమంత్రి పిల్లల్లాగా, ముఖ్యమంత్రి మనమరాల్లాగా చదువుకోవాలి అనుకోవడంలో తప్పే ఉన్నది. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి వీళ్ళ గురుకులాలు పెడితే తప్పే ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, సెమీ గురుకులాలు పెడితే బాగున్నారు, పెట్టండి, తప్పేం లేదు. మీరు ఈ వ్యవస్థను ఇంకా గొప్పగా అభివృద్ధి చేయండి, అందరూ సెల్యూట్ చేస్తారు. కానీ కేసీఆర్ గారు చేసిండ్రని, లేకపోతే దీన్ని 1000గా మార్చిండ్రని, ఇంకా బాగా ఫలితాలు వస్తున్నాయని, ఈయనకు బాగా పేరు వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచన అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ప్రవీణ్ గారు, అంటే బేసిక్గా ఈ గురుకుల విద్యా విధానం వల్ల ఎవరు ఎక్కువగా లబ్ధి పొందినరు ఇన్ని సంవత్సరాలు, ఎవరి జీవితాల్లో మార్పు వచ్చినా, ఎవరు చదువు దగ్గరైనరు, ఎవరి జీవన స్థితిగతుల్లో ఒక బెటర్మెంట్ కనిపించింది అనేది ఒక చూసుకుంటే కనుక నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు. అంటే ఎంత మేరకు స్టడీస్ అనేవి పెరిగినాయి ఆ వర్గాల్లో, పిల్లలు ఎంతమంది చదువు దగ్గరైంది అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చెప్తారు? దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ గురుకులాల వల్ల లబ్ధి పొందినండి. చాలామంది కూడా వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలు, సోకాల్డ్ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, వీళ్ళే ఈ వ్యవస్థ వల్ల లబ్ధి పొందినారు. అనాథలు, తర్వాత తల్లి లేకపోవడం, ఇంట్లో తండ్రి లేకపోవడము, లేకపోతే వలస కూలీల బిడ్డలు, అదేవిధంగా ఖైదీల బిడ్డలు, అదేవిధంగా యాక్సిడెంటల్లో క్షతగాత్రులైన కుటుంబాల పిల్లలు, అదేవిధంగా అత్యాచారానికి గురైన బాలురు కానీ, బాలికలు కానీ, వీళ్ళందరూ కూడా గురుకులాల్లో వచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్నారండి. అందుకొరకు అసలు ఇది చాలా గొప్ప విషయం. దేశంలో ఉండే దాదాపు 13 రాష్ట్రాలు మన తెలంగాణకు వచ్చి చదివిపోయినాయి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని, మా ఆఫీస్ రికార్డులలో కూడా ఉంటుంది ఆ విషయం. 13 రాష్ట్రాలు వచ్చిపోయినాయి. భారత ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అని స్టార్ట్ చేసిందండి, ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ బాగా నడవడం లేదు, తెలంగాణకు పోయి చూడండి అని చెప్పి తెలంగాణకు భారత ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులను ఈ గురుకులాలకు పంపించి, తెలంగాణ గురుకులాలకు పంపించి కనీసం 2 రోజులు స్టడీ చేశారు వాళ్ళు. అదేవిధంగా 15th ఫినాన్స్ కమిషన్, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఎన్కే సింగ్ గారు 15th ఫినాన్స్ కమిషను కేవలం 15 నిమిషాల కోసం వాళ్ళు దేశమంతా తిరిగి వచ్చారు. తెలంగాణ గురుకులాల గురించి చాలా విన్నాము, కేవలం 15 నిమిషాలే ఉంటామన్న ఈ 15th ఫైనాన్స్ కమిషన్ 3 గంటలు మరి గురుకుల పాఠశాలలో ఉండి స్టడీ చేసిపోయారు. వాళ్ళు టోటల్గా అప్రిషియేట్ చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతమైన హార్వర్డ్ యూనివర్సిటీలో మన తెలంగాణ గురుకులాలు ఒక కేస్ స్టడీ, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్లో మన ఒక కేస్ స్టడీ. ప్రపంచంలో చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సృష్టించింది మన గురుకులాలు. ఎవరెస్ట్ ఎక్కి ఎన్నో చెప్పొచ్చండి గురుకులాలు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మంచిగా నడుస్తున్న వ్యవస్థను చెడగొట్టకండి, దాన్ని ఇంకా బాగు చేయండి. మీకు దమ్ముంటే ఇంకొక 10,000 గురుకులాలు పెట్టండి, ఇంకా వేల స్కూల్స్ను గురుకులాలుగా మార్చండి, మీరు అన్నట్టుగా సెమీ గురుకులాలుగా మార్చండి. కానీ గురుకులాల వల్ల కుటుంబాలు, సంబంధ బాంధవ్యాలన్నీ దెబ్బతింటున్నాయన్న
ఈ అవగాహన లేని విషయాలు మాట్లాడడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఈ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేస్తే గనక సామాజికంగా ఎటువంటి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తుంది ప్రవీణ్ గారు? చాలా ఘోరం జరుగుతుంది, సామాజికంగా చాలా దారుణాలు జరుగుతాయి. మరొక తరతరాలుగా మళ్ళీ అణచివేతకు గురైన జాతులన్నీ కూడా మళ్ళీ బానిసలుగా మారే ప్రమాదం, గురుకులాలను పనిచేస్తాయి, మళ్ళీ చిన్నతనంలోనే పెళ్ళిళ్ళయ్యే ప్రమాదం ఉంది, ఇంగ్లీష్ మీడియంకు దూరం అయ్యే ప్రమాదం ఉన్నది, మళ్ళీ కరువుతోని అంటే పౌష్టికాహార లోపంతో మళ్ళీ అస్థిపంజరాలయ్యే ప్రమాదం ఉన్నది. మళ్ళీ ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక బలోపేతానికి దూరమయ్యి మళ్ళీ పేదరికంలో మగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రం ఒక అగ్నిగుండం అవుతుంది గురుకులాలు. అంటే ఏమంటారు, ఒకప్పుడు సొమాలియా అనుకున్నాం కదా, ఆ విధంగా సొమాలియాగా మారే ప్రమాదం అనేది ఈ గురుకులాలను బంద్ చేస్తూ ఉంటుంది. నేను ఎన్నో రాష్ట్రాలు గురుకుల పాఠశాలలు పెట్టాలనుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ ఏ విధంగా నెంబర్ 1 అయింది, విద్యలో ఏ విధంగా నెంబర్ 1 అయింది, ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారికి తెలియదనండి. ఇలా శ్రీ చైతన్య, నారాయణాలు, కేకేఆర్, గౌతమ్, ఇంకా రకరకాల కార్పొరేట్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా మరి హాస్టల్ పెట్టి నడిపిస్తున్నారుగా. పేదవాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరేంటి? పేద వర్గాలు ఏవైతే విధి లేని పరిస్థితుల్లో పేదరికం నుంచి బయటికి రావాలని చేసే ప్రయత్నంలో ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళ మీదనే ఎందుకండి ఇంత అక్కసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? నాకు అర్థం కాదు. ఎందుకంత కోపం ఈ పేద ప్రజల మీద? ఎందుకు మీకు ఇంత వివక్ష? అంటే వాళ్ళు మీరు ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా భరిస్తారన్న ఒక కాన్ఫిడెన్సా మీకు? రైట్ ప్రవీణ్ గారు, అంటే ఇప్పటికే రాష్ట్రంలో రైతులు కూడా సంక్షోభంలో ఉన్నారు, అనేక వర్గాల ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోతే గనక, గురుకులాల నుంచి వచ్చే లబ్ధి ఆయా వర్గాలకు చెందకపోతే గనక, అందకపోతే గనక పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? నీట్కి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులంతా కూడా భవిష్యత్తు గందరగోళంలో నెలకొంది, చాలా ఆందోళనలో ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు స్వేచ్ఛ గారు. విద్యాశాఖ మంత్రి మొట్టమొదట క్యాబినెట్ను కూర్పు జరిపినప్పుడు మరి విద్యాశాఖ మంత్రిని పెట్టొచ్చు కదా. విద్యాశాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు తొందర ఏమొచ్చిందండి? విద్యాశాఖ మంత్రిని పెట్టొచ్చుగా. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని 6 నెలల నుంచి పెట్టకుండా ముఖ్యమంత్రి గారే ఆ శాఖను స్వయానా తన దగ్గర పెట్టుకొని ఆ శాఖ మీదనే రాళ్ళేయడం అనేది నాకు అయితే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా విద్యాశాఖను ఎంత బలోపేతం చేయవచ్చు. ఇలా ఉపాధ్యాయులు మెగా డిఎస్సి, ఆనాడు కేసీఆర్ గారు డిఎస్సి ఇస్తేనేమో మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అన్నారు. మరి వీరేచ్చుగా 20,000 పోస్టులు కేవలం 5,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులకు ఇచ్చారు మొట్టమొదటిది. రెండోది గురుకుల పాఠశాలల్లో 9,000 మందిని రిక్రూట్ చేసే దగ్గర 6,000 మందిని రిక్రూట్ చేశారు. 3,000 బ్యాక్లాగ్ వేకెన్సీలు. ఇలా ఆ ఉపాధ్యాయులుగా ఉండవలసిన నిరుద్యోగులు ఇలా మోకాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి నివాసం ముందర అయ్యా మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి ముఖ్యమంత్రిని వేడుకునే పరిస్థితి ఎర్రటి ఎండలో. అది పరిస్థితి. సో అదేవిధంగా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎవ్వరికి కూడా నెలకు 1వ తారీఖు జీతాలు రావడం లేదు. తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో ఇంతవరకు మరి సదుపాయాలు సరిగా లేవు. మరి వీటి గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ముఖ్యమంత్రి గారు? ఈ పిల్లల పుస్తకాల గురించి కానీ, యూనిఫామ్స్ గురించి కానీ, లేకపోతే బూట్ల గురించి కానీ, వాళ్ళ దేశంలో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కోచింగ్ ఇచ్చే పరిస్థితి గురించి ఆలోచించినా? పోయిన సమ్మర్లో ఎలక్షన్లు ఉన్నాయి సరే, మీరు ఎలక్షన్లో బిజీగా ఉన్నారు, కానీ అధికారులు ఎలక్షన్లో బిజీ లేరు కదా. వాళ్ళందరితో కోచింగ్ ఇప్పించుంటే ఇవాళ సమ్మర్ క్యాంపులు పెట్టి విపరీతంగా ఆనాడు కేసీఆర్ గారు ఏ సమ్మర్లో కూడా పిల్లలను అందరినీ కూడా, టాలెంట్ ఉన్న పిల్లలందరినీ కూడా హాస్టళ్ళల్లో పెట్టి కనీసం 30 రోజులు కోచింగ్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ క్యాంపులు పెట్టి దేశంలో ఉండే గొప్ప గొప్ప యూనివర్సిటీస్కి పంపించారు. వాళ్ళకు ఒక్కొక్కరికి అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థికి కూడా ల్యాప్టాప్ ఇచ్చారు. 50,000 రూపాయల పారితోషికం ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా అలాంటి విద్యార్థులకు సీఎం ఫండ్ నుంచి. మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు? మరి ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. మరి నేను ఏమంటున్నా అంటే ఆయనకు ఇంటెన్షన్ ఉందా లేదా అనేది ఇక్కడ చర్చ కాదు, కానీ ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ కానీ, లేకపోతే విద్యా వ్యవస్థ మీద మరి ప్రభుత్వం వేసిన శీతకన్ను వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల మాకు ఈ ఆలోచన వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేసి ఈ పేద వర్గాలు మళ్ళీ కూలీలుగానే మారాలి, మళ్ళీ ఆటో డ్రైవర్లుగా ఉండిపోవాలి, మళ్ళీ ఎడ్లు కాసుకుంటే బర్రెలు కాసుకుంటేనే బతకాలి అన్న పరిస్థితి తీసుకొస్తున్నారేమో అని అనిపిస్తూ ఉందండి. అంటే అల్టిమేట్గా గురుకుల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు?
ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుకుల వ్యవస్థను రద్దు చేయకండి, ఆ కుట్ర చేయకండి, ఆ కుట్రలు మానుకోండి. కేసీఆర్ గారు ఒక వ్యవస్థను మంత్రి చేసి ఉంటే దాన్ని ఇంకా బలోపేతం చేసి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి. ఎవరు కావద్దన్నారు? మీరు ఇంకా ఆయన 100 రూపాయలు ఇచ్చుంటే మీరు 200 ఇవ్వండి. అదేవిధంగా ఆయన 1000 గురుకులాలు పెడితే మీరు ఇంకొక 2000 గురుకులాలు పెట్టి, మీరు సెమీ గురుకులాలు పెడితే పెట్టండి, తప్పులేదు. మీకు అంత బడ్జెట్ అలో చేయకపోతే సెమీ గురుకులాలు పెట్టుకోండి, తప్పలేదు. కానీ ఉన్న గురుకులాలను సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతూ ఉన్నాయి, కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరి కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయి? అసలు నిజంగా చెప్పాలంటే నన్ను అడిగితే ధనవంతుల కుటుంబాలు ఇబ్బందులు వస్తున్నాయి. డ్రగ్స్, లేకపోతే దందాలు, భూ కబ్జాలు, లేకపోతే ఇంకే రకరకాల మర్డర్లు, ఇవన్నీ చేసుకుంటా గంజాయి దాగుడు, ఇవన్నీ రేవ్ పార్టీలు, ధనవంతుల ఉన్నోళ్ళ కుటుంబాలు ఇబ్బందులు వస్తున్నాయి. పేదోళ్ళు వాళ్ళు నా కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, నా బిడ్డ కలెక్టర్ కావాలి, నా బిడ్డ ఎస్ఐ కావాలి, ఎస్పీ కావాలి, నా బిడ్డ విదేశాలకు పోవాలి, డాలర్లు సంపాదించాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా సంబంధాలు బాగానే ఉన్నాయి. మా తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగానే మా పిల్లలను మరి గురుకులాల్లో పంపించారు. మీలాగా పెద్దోళ్ళలాగా ధనవంతులు చదువుకునే కుటుంబాలు, రేవ్ పార్టీలు, లేకపోతే పబ్బులు గబ్బులు, అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ మా పేద కుటుంబాల్లో లేవు. దయచేసి ముఖ్యమంత్రి గారికి నా ఒక్కటే రిక్వెస్ట్, మీరు ఈ వ్యవస్థను అలాగే ఉంచండి, ఇంకా డబ్బులు ఎక్కువగా పంపించండి, టీచర్లు ఎక్కువ రిక్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఇంకా కొత్త కొత్త కోర్సులు పెట్టండి, మహిళా డిగ్రీ కళాశాలలు ఇంకా పెంచండి. అదేవిధంగా వాళ్ళను విదేశాలకు పంపించండి, వాళ్ళకు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టండి. అదేవిధంగా ప్రభుత్వంలో మీరు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారుగా, ఈ గురుకుల పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో అత్యంత నైపుణ్యం కల్పించిన విద్యార్థులకు మీరు ప్రభుత్వంలో ప్రయోగాత్మకంగా కాంట్రాక్ట్లు ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందరూ ఐఏఎస్లు కాలేరు, అందరూ ఐపీఎస్లు కాలేరు, అందరూ తహసీల్దార్లు కాలేరు, అందరూ ఎస్ఐలు కాలేరు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రయోగాత్మకంగా కాంట్రాక్ట్లు ఇవ్వండి. వాళ్ళతో కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టించండి. సంపదను ప్రజాస్వామీకరించండి, సంపదను బహుజనీకరించండి. అంతే తప్ప సంపదను ఒకటే వర్గం చేతిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ఎలక్షన్లలో మళ్ళీ వీళ్ళే డబ్బులు పెట్టి మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇట్లాంటి ఏమంటారు చెత్త కామెంట్లు చేసి ఈ వ్యవస్థను నాశనం చేయడం కన్నా ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఇది ఒక్క వ్యవస్థనే కాదు, కేసీఆర్ గారు చాలా వ్యవస్థలను మంచిగా చేసిండ్రు. హాస్పిటల్స్ని మంచిగా చేసిండ్రు, స్కూళ్ళను మంచిగా చేసిండ్రు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టిండ్రు, నీటిపారుదల రంగాన్ని మంచిగా చేసిండ్రు, అదేవిధంగా తాగునీటి సౌకర్యాలను చాలా గొప్పగా ప్రపంచం ముక్కు మీద వేలేసుకునే విధంగా తయారు చేసిండ్రు. సాగునీరు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మరి కల్వకుర్తి ఎత్తిపోతల దాకా ఎన్నో ప్రాజెక్టులు చేశారు. హరితహారాన్ని బాగు చేసిండ్రు. ఆ విధంగా మీరు ఆయన మంచి పనులు ఇంకా బాగా చేయండి. హూ ఈజ్ స్టాపింగ్ యూ? బట్ డోంట్ డిమాలిష్ ద సిస్టమ్ దట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ విచ్ ఈస్ రన్నింగ్ వెల్ అండ్ విచ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. సో మీరు రిజల్ట్స్ పెంచే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ టీచర్లను సెలెక్ట్ చేయండి, ఇంకా ఎక్కువ టీచర్లకు మంచి టీచర్లకు తర్ఫీదు ఇవ్వండి. విదేశాల నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి తెలంగాణ టీచర్లకు తర్ఫీదు ఇవ్వండి. ఎవరొద్దంటున్నారు? మీ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది కదా. అంతే తప్ప కేసీఆర్ గారి మీద అక్కస్తోని ఇష్టం వచ్చినన్ని కామెంట్లు చేసి అదంతా కూడా నేను బడ్జెట్ పంపాను, సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాను, అట్లాంటి అవగాహన రహిత్యమైన కామెంట్లు చేయొద్దని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. వీలైతే గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేయండి, మరింత మందికి లబ్ధి చేకూర్చండి తప్ప వ్యవస్థను నాశనం చేయదని కోరుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్.